నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో పల్నాడు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి కృష్ణారావు మాట్లాడుతూ మహిళలపై హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ మన్నించరాదని స్పష్టం చేశారు. యువత చూస్ రైట్ వే అనే నినాదాన్ని పాటిస్తూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి, నో డ్రగ్స్ అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒక్క క్షణపు మత్తు జీవితకాల కళలను నాశనం చేస్తుందని, డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పారు. డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనే సందేశంతో యువతను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఇన్ఛార్జ్ హనుమంతరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Dear students, and Raja Secretary Correspondent garu SPI sir Rapido world ఈ మూడు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెంట్ దీని కింద మనం పరిగణలో తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ రోడ్ యాక్సిడెంట్స్. సో రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్యన మీరు చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి పెరిగినాయి. సో దానికి మెయిన్ ప్రధానమైన కారణం ఓవర్ స్పీడింగ్ అంటే రోడ్స్ చక్కగా ఉంటాయి. సో మన వాళ్ళు ఆ ఎంథూజియాజం, ఆ ఎనర్జీ లెవెల్స్లో మనం స్పీడ్గా పోతూ ఉంటాం. చాలాసార్లు ఏమీ జరగదు అని అనుకుంటూ ఉంటాం టిల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఎవరినైనా బాగా స్పీడ్గా నడిపే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తూ ఉంటారు యాక్సిడెంట్ అవ్వదు, నాకు తెలుసు, నేను చాలా కాలం నుంచి డ్రైవ్ చేస్తూ ఉన్నాను, ఈ రోడ్స్ నాకు కొత్త కాదు, ఈ బండి నాకు కొత్త కాదు, నేను బాగానే నడుపుతాను అనే కాన్ఫిడెన్స్తో వెళ్తారు. బట్ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరినీ అయిన తర్వాత అప్పుడు బాధపడుతూ ఉంటారు. కొంచెం చూసుకొని వెళ్ళుంటే బాగుండేది, కొంచెం స్లోగా వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి. సిమిలర్లీ చాలామంది వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, పర్టికులర్లీ 2-వీలర్స్ అండ్ యంగ్స్టర్స్. ఈ టీనేజ్లో పెద్దవారు ఏ విషయం గురించి చెప్పినా, అది చదువు గురించి చెప్పినా, లేకపోతే ఇలాంటి వేదికల మీద ఒక రోడ్డు ప్రమాదాల గురించో, లేకపోతే ఒక మహిళల మీద జరిగే నేరాల గురించో, లేదనుకుంటే ఒక డ్రగ్స్ గురించే చెప్పేటప్పుడు మీ యొక్క వయసు ప్రభావమో లేకపోతే ఏదైనా కానీ దాన్ని అంత డీప్గా తీసుకోరు. చాలా తక్కువ మంది మాత్రమే ఇవి చాలా మంచి విషయాలు, మనం అర్థం చేసుకోవాలి, జీవితానికి మనకి పనికొచ్చేవని కొంతమంది మాత్రమే అనుకుంటారు అవి. కాబట్టి దయచేసి ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా కొంచెం శ్రద్ధగా వినండి. పర్టికులర్గా మేము ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు కూడా మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. చాలా వైలేషన్స్ తెలిసి నిర్లక్ష్యం కారణంగా, లేకపోతే అవగాహన లేకపోవటం వల్ల చేసేది. మీలో ఎంతమందికి డ్రైవింగ్ వచ్చో ఒకసారి చేతులు ఎత్తండి. డ్రైవింగ్ వచ్చేటోళ్ళు పర్లేదు, నాకు తెలిసి కొంతమంది మొహమాటానికి చేతులు ఎత్తడం లేదు, కానీ ఇంచుమించుగా 90% అందరికి కూడా డ్రైవింగ్ వచ్చు. మీలో ఎంతమందికి లైసెన్స్ ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరి దగ్గర లైసెన్స్ లేదు. ఒకసారి చూడండి, ప్రభుత్వం గవర్నమెంటు 18 సంవత్సరాలు దాటేంత వరకు కూడా ఎవరికి లైసెన్స్ తీసుకోకూడదని ఒక రూల్ పెట్టిందంటే వినండి, దయచేసి వినండి. 18 సంవత్సరాలు దాటేంత వరకు లైసెన్స్ తీసుకోకూడదంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ వయసు దాటిన తర్వాత 18 సంవత్సరాలు పూర్తయ్యి 19వ సంవత్సరం 20వ సంవత్సరం వస్తే మనకి కొన్ని విషయాలు ఎవరు చెప్పకపోయినా అవగాహన వస్తుంది. రోడ్డు మీద ఏ రోడ్డు మీద ఎంత స్పీడ్తో వెళ్ళాలి, టౌన్లో ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనే ప్రతి ఒక్క విషయం కూడా మనకు అక్కడే అర్థమవుద్ది. కానీ మీరందరూ కూడా 12-13 సంవత్సరాలకే 2-వీలర్స్ తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్. వారు ఇందాక ఎస్పీ గారు చెప్పారు, మీ విద్యార్థులు కూడా డ్రైవ్ చాలా జాగ్రత్తగా చేయాలి, లైసెన్స్ లేకుండా, అట్లాగే లెర్నింగ్ ఎట్లా చేయాలి, డ్రైవింగ్ నేర్చుకోకుండా ఒకేసారి బండి ఎక్కటం, బండితో పాటు సెల్ ఫోన్లు మాట్లాడటం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోజు చూస్తున్నాం, ఎక్కడైనా ఊరికి పోతుంటే ఈ అనుభవం ట్రైనింగ్ లేకనే చాలా యాక్సిడెంట్లు, ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కూడా చెప్పాల్సింది అదే. ఒక ఇంటి పెద్ద కనుక ఇట్లాంటి యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ కుటుంబం అంతా కూడా బజారు పడిపోతుంది. అట్లాగే రెండోది డ్రగ్స్. మెయిన్ విద్యార్థుల్లో ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. గంజాయి కానివ్వండి, ఇట్లా డ్రగ్స్ కూడా
ఎవరు దరిచేరి చేయకూడదు. మరి మొన్ననే మన కాలేజీలో ఎవరో 10 మంది విద్యార్థులు ఈ డ్రగ్స్ తెచ్చారంటే ఎమ్మటే వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపించాం. కాబట్టి మీ భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మా ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు డ్రగ్స్ అసలు దరికి రానియకూడదు. డ్రగ్స్ వద్దు, జీవితాన్ని ముద్దు అని